ప్లీజ్ నాట్ ఏ వెరీ గుడ్ డే టు ఆల్. నేను డైలీ బైబిల్ వర్సెస్ పెడుతున్నాను నా పేజ్లో ఆర్ నా ఛానల్లో కూడా. అండ్ ప్రతి బైబిల్ వర్స్ని ప్రతి ఒక్క బైబిల్ వర్స్ ఏదైతే పెడతానో వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ నా వాట్స్లో షేర్ చేస్తున్నాను. ఈ వర్స్ వచ్చేసి, నేను వారిని యెహోవా యందు బలశాలులుగా చేయుదును, ఆయన నామము స్మరించుచు వారు వ్యవహరించుదురు. ఈ యొక్క బైబిల్ రెఫరెన్స్ జకరియా గ్రంథం చాప్టర్ 10 వర్స్ 12 నుంచి తీసుకోబడింది. దీని యొక్క ఈ వర్స్ యొక్క మీనింగ్ వచ్చేసి, ఆర్ ఒక టైటిల్గా చెప్తే, ఇట్ ఈస్ ఎ ప్రామిస్ ఆఫ్ డివైన్ ఎంపవర్మెంట్ అనమాట. అంటే దేవుడి యొక్క ఒక ప్రామిస్ చేస్తున్నట్టు. సో ఈ వర్స్ అనేది ఎవరిని ఉద్దేశించి చెప్పబడ్డాయి అంటే, ఒకటి ఇస్రాయేలైట్స్, రెండోది యూదా పీపుల్ అనమాట, జూడా పీపుల్. ఆ టైంలో ఏంటంటే వాళ్ళు చాలా బలహీనంగా చెల్లచెదురై ఉన్నందున దేవుడు వారిని తిరిగి సమకూర్చి అందరినీ బలపరుస్తా అనేసి వాగ్దానం చేస్తాడు. సో ఆ వాగ్దానం వచ్చేసి ప్రామిస్ ఆఫ్ డివైన్ ఎంపవర్మెంట్ అని ఇంగ్లీష్లో కంటెక్స్ట్ యొక్క మీనింగ్ అనమాట. రెండోది బలశాలిగా చేయుదునని ఇక్కడ ఉంది కదా, హైలైట్ చేసుకోవడం ఉంది. ఆ బలశాలిగా చేయుదును అనేసి ఉంది కదా. బలశాలి అంటే మనం ఒక సొంత శక్తితో కాకుండా దేవుని ద్వారానే మనం ఏదైనా సాధించగలమని దీని అర్థం అనమాట. అది ఈ వర్ష యొక్క అర్థం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక 10 కేజీస్ ఏదైనా వెయిట్ ఉంది మన దగ్గర, కానీ మన కెపాసిటీ వచ్చేసి 7 కిలోసే ఎత్తగలం. ఆ రిమైనింగ్ శక్తి మనం ఎత్తాలంటే అది జీసస్ దేవుడే హెల్ప్ చేస్తాడు అనేసి. అంటే ఇక్కడ బలశాలుడు శక్తి అలా ఇచ్చారు కాబట్టి నేను మన లాంగ్వేజ్లో అలా చెప్తున్నాను, అంటే ఒక ఎగ్జాంపుల్ కానీ చెప్తున్నాను. రెండోది వచ్చేసి, ఆయన నామము స్మరించు వారు వ్యవహరించుతారు. అంటే వారు చేసే ప్రతి పని దేవుని మాటకి లోబడి ఆయన మహిమ కోసమే చేస్తారని అర్థం అన్నమాట. థ్యాంక్ యూ. ఆమేన్.